నూతన సంవత్సరంలో 2023లో జనవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ విస్తరించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. గతంలో రాజకీయ అనుభవం ఉండి వివిధ పార్టీలపై పోటీ చేసిన వారిపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో జనవరి 2న ఒక ముగ్గురు కీలకమైన వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేర్చుకుంటున్నారు. కేసీఆర్ సమక్షంలో చేరుతున్నారు. వీళ్ళలో రాజకీయంగా విశేష ఆదరణ కలిగిన వ్యక్తి, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉండి దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, తాడిత పీడిత వర్గాలకు దగ్గరగా ఉండే వ్యక్తి రావెల కిషోర్ బాబు. ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు. రావెల కిషోర్ బాబుతో పాటు తోట చంద్రశేఖర్, ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మరొక నాయకుడు, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడే, చింతల పార్థసారథి. వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన తరువాత సంక్రాంతి పండుగ తరువాత ఒక పెద్ద బీఆర్ఎస్ మహాసభను విజయవాడ గుంటూరు లేదా విజయవాడ గుంటూరు మధ్యలో కానీ, సభతో పాటు విజయవాడలో కార్యాలయం కూడా ప్రారంభించాలని ఆలోచనలు ఉన్నారు. ఇప్పటికే కార్యాలయం సిద్ధమవుతోంది. ఒక సమావేశం, మొదటి సమావేశం విజయవాడ గుంటూరు అయిన తర్వాత విశాఖపట్నంలో కూడా బీఆర్ఎస్ విస్తరించాలని వేగంగా అడుగులు వేస్తూ ఉంది. రావెల కిషోర్ బాబు విశేషం ఏంటంటే ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి వచ్చిన వారే. రావెల కిషోర్ బాబు రైల్వే సర్వీస్ ఐఆర్టీఎస్ నుంచి వచ్చారు. తోట చంద్రశేఖర్ ఐఏఎస్, మహారాష్ట్రలో 23 సంవత్సరాల పాటు అక్కడ రాష్ట్రంలో పనిచేశారు. చింతల పార్థసారథి ఈయన ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశారు. విశేషం ఏంటంటే వీళ్ళందరూ కూడా సర్వీసులో ఉండగానే త్యాగం చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇంకా ఉన్నత పదవులకు ఎదిగేవారు. రావెల కిషోర్ బాబు రైల్వే సర్వీసులో కొనసాగితే జనరల్ మేనేజర్ అయ్యేవాడు. దక్షిణ మధ్య రైల్వేకి జనరల్ మేనేజర్ అయ్యేవాడు. అలాగే చింతల పార్థసారథి మరొక 13 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సే కాదు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి మెంబర్గా కూడా వెళ్ళేవాడు. అత్యున్నత స్థానానికి వెళ్ళేవాడు. అలాగే తోట చంద్రశేఖర్, ఆయన 23 ఏళ్ళు సర్వీస్ చేసి ఆయన అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పనిచేశారు. ఆయన కూడా మహారాష్ట్రకు చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం వచ్చేది. చీఫ్ సెక్రటరీ కాదు, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని కార్యాలయంలో క్యాబినెట్ సెక్రటరీగా కూడా అవకాశం వచ్చేది. అలాంటి బంగారు అవకాశాలను వదిలిపెట్టుకుని ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో ముగ్గురు ఐఆర్టీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ముగ్గురు కూడా రంగంలో దిగారు. రావెల కిషోర్ బాబు ఆయన జన్మించింది పత్తిపాడు నియోజకవర్గం కాదు, అమరావతిలో తాడికొండ నియోజకవర్గంలో జన్మించాడు. అక్కడ గుంటూరులో విద్య పూర్తయిన తర్వాత ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్లో చేరిన తర్వాత
ఆయన అంబేద్కర్ యొక్క భావజాలం పట్ల ఆకర్షితుడయ్యాడు. రావెల కిషోర్ బాబు మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు. ఎంఆర్పిఎస్ని ప్రోత్సహించాడు. ఎంఆర్పిఎస్ రావెల కిషోర్ బాబు వెనక ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా ఆయన వెనకాల నిలబడుతుంది. అంబేద్కర్ భావజాలంతో కాన్షీరామ్తో కూడా కలిసి పనిచేసిన ఆయనకు అనుభవం ఉంది. తదుపరి బాలయోగి స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు. తదుపరి అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ ఫౌండేషన్కి జాతీయ డైరెక్టర్గా కూడా అంబేద్కర్ ఫౌండేషన్ తర్వాత పనిచేసి రావెల కిషోర్ బాబు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణలో కూడా సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో జోన్లో డిప్యూటీ కమర్షియల్ మేనేజర్గా పనిచేశారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ సేవలలో డెప్యుటేషన్ పోయి వచ్చి కులీ కుతుబ్ షాహీ అథారిటీ అక్కడ సీఈఓగా కూడా పనిచేయడం జరిగింది. తదుపరి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పత్తిపాడు నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయ్యాడు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. కేవలం పత్తిపాడు నియోజకవర్గమే కాదు, గుంటూరే కాదు, రాష్ట్రంలో ఉండే అన్ని సంక్షేమ హాస్టళ్ళు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు అన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దాడు. ఈయనకి కేవలం మాదిగ సామాజిక వర్గమే కాక మాల సామాజిక వర్గం కూడా చాలా గట్టిగా మద్దతిస్తుంది. చంద్రబాబు నాయుడు రావెల కిషోర్ బాబు ఆయన తప్పించడం అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. ఆయన చంద్రబాబు నాయుడు ఆనంద్ బాబుని క్యాబినెట్లో తీసుకోవాలి, అందుకోసం రావెల కిషోర్ బాబుని తప్పించడం జరిగింది. అది రాజకీయంగా ఒక రకంగా తప్పిదంగానే భావించాలి. రావెల కిషోర్ బాబు ఏమాత్రం తప్పు చేయకపోయినా ఆయన క్యాబినెట్లో తొలగించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో ఆయనకు రక్షణ వలయంగా నిలిచింది ఎవరంటే మాదిగలు, ఎంఆర్పిఎస్. రావెల కిషోర్ బాబు ఎప్పుడైతే ఆయన్ని మంత్రిగా తొలగించారో ఆయన జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీపై పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత 2019లో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరాడు. భారతీయ జనతా పార్టీలో ఒక మాజీ మంత్రికి ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదు, ఆయన లెక్క చేయటం లేదు. అందువల్ల ఆయన కొంచెం బాధపడి నాకు గౌరవం ఇవ్వట్లేదని అక్కడి నుంచి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ పోటీకి తీసుకోవాలి, లేదా తాడికొండలో శ్రవణ్ కుమార్ ఉన్నాడు, శ్రవణ్ కుమార్ని పత్తిపాడు రావెల కిషోర్ బాబుని తాడికొండలో పెడితే 2 తెలుగుదేశం పార్టీ కైవసమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఆలస్యం చేసింది, మీనమేషాలు లెక్కబెట్టింది. రావెల కిషోర్ బాబుని ఆహ్వానించడంలో జాప్యం వల్ల ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం. ఆ విధంగా రావెల కిషోర్ బాబు ఒక మంచి పేరు, నిబద్ధత కలిగిన అధికారి, ప్రజల్లో ఎక్కడా చెడ్డ పేరు లేదు. ఆయన ప్రయోజనం కేవలం ఆంధ్రప్రదేశే కాదు, కేసీఆర్కి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడే వ్యక్తి. మాదిగలను సంఘటితపరిచే శక్తి ఆయనకుంది. అటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ లేరు. మోతుకుపల్లి నరసింహులు ఉన్నా మోతుకుపల్లి నరసింహులు కేవలం కొన్ని జిల్లాలు తెలంగాణకు మాత్రమే పరిమితం. ఈయన 2 రాష్ట్రాల్లో కూడా చక్కటి పరిచయాలున్న వ్యక్తి రావెల కిషోర్ బాబు. తోటా చంద్రశేఖర్, ఆయన దురదృష్టం ఆయన అంటే వెంటాడుతుంది. చక్కటి పదవిని 2008లో మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీ పెడితే రాజీనామా చేసి వచ్చాడు. చేసి వచ్చి ఆయన గుంటూరు నుంచి పీఆర్పీ పార్టీ తరఫున పోటీ చేశాడు.
లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందాడు. తదుపరి ఏం చేయాలో తెలవక ఆయన వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో బాగానే రాణించాడు. ఆయన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని పెట్టి దాంట్లో మంచి పేరు సంపాదించుకుని ఆర్థిక వనరులు ఒక వ్యాపారవేత్తగా బాగా రాణించాడు. తదుపరి 99 టీవీని సిపిఐ పార్టీ వాళ్ళు నడపలేనంటే వాళ్ళ దగ్గర తీసుకుని నిర్వహిస్తున్నాడు. 99 టీవీ ఇప్పుడు ప్రస్తుతం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 2013లో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించాడని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు తోట చంద్రశేఖర్. అక్కడికి వెళ్ళి ఏలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీపై పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 2009లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తోట చంద్రశేఖర్కున్న అవినాభావ సంబంధం వల్ల మళ్ళీ 2018లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయించారు జనసేన పార్టీ తరఫున. మళ్ళీ 2019లో ఘోర పరాజయం. 3 అపజయాలు మూటగట్టుకున్న వ్యక్తి తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ని కాపులు గౌరవిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. 99 టీవీని జన సైనికులు వీర మహిళలు ఎక్కువగా చూస్తుంటారు. జనసేన నాయకులు దాంట్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. ఇప్పుడు ఆయన జనసేనను వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇక జన సైనికులు వీర మహిళలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రాబోయే కాలంలో 99 టీవీని చూసే అవకాశాలు తక్కువ. ఇక 99 టీవీ ఏ విధంగా టీ న్యూస్ నడుస్తుందో బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీకి 2వ టీవీ ఛానల్గా 99 టీవీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 3వ వ్యక్తి చింతల పార్థసారథి. ఆయన 2018లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు కమిషనర్గా పనిచేస్తున్న చింతల పార్థసారథి. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవాడు, కాపు సామాజిక వర్గం. ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బంగారం లాంటి కమిషనర్ పోస్ట్ వదులుకొని ఆయన వచ్చి అనకాపల్లిలో పోటీ చేశాడు లోక్సభకి. ఒక విశేషం ఏంటంటే ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. అనకాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళి లోక్సభకు నామినేషన్ వేసే ప్రక్రియను సిపిఐ, సిపిఎం, జనసేన, బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ఆర్టీసీ బస్సులో వెళ్ళి విశాఖ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన చరిత్ర చింతల పార్థసారథికి ఉంది. 2019లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉంటే ఆయన ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరాడు. భారతీయ జనతా పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా మారిన తరువాత ఆయనకి ప్రాధాన్యత లేక ఆయన ఎవరు పట్టించుకోవటం లేదని ఆలోచిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ వాళ్ళు వారిపై కన్నేశారు. ఈ ముగ్గురు కూడా చక్కటి టీం. రావిళ కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, ఐఏఎస్ ఈ ముగ్గురు కాంబినేషన్ బ్రహ్మాండంగా నడుస్తుంది. తోట చంద్రశేఖర్ని అధ్యక్షుడిగా బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ రాజమండ్రిలో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలనేది ఉండవల్లి అరుణ కుమార్ సలహా సంప్రదింపుల మేరకు కేసీఆర్ అడుగులు వేస్తున్నాడనే ఆలోచన కూడా ఉంది. ఈ ముగ్గురితో పాటు అనంతపురం సిటీ నుంచి పోటీ చేశాడు పీఆర్పీ 2009లో టీజే ప్రకాష్. ఆ టీజే ప్రకాష్ కూడా ఈరోజే వీళ్ళ ముగ్గురితో పాటు అనంతపురం జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్లో చేరతాడనే వార్తలు వెలువడినాయి. వీళ్ళతో పాటు ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, పి గన్నవరం లాంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు వస్తారని, చేరతారని ఈరోజు సమాచారం ఉంది. ఇప్పటికే తలసాని శ్రీనివాస యాదవ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
బీఆర్ఎస్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ బీఆర్ఎస్లో కేటీఆర్కి చాలామంది క్షత్రియ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గం, భీమవరం వాళ్ళతో చాలా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. తలసాని శ్రీనివాస యాదవ్ చొరవ మేరకు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉండే బీసీ సంఘాలు ఇప్పటికే కొంతమంది వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల ప్రభావము ఎవరిపై పడుతుంది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఇది నష్టము తెలుగుదేశము, జనసేన కలిపి ఏర్పరిచే మహాకూటమికే నష్టము. ఒక రకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే పని చేస్తూ ఉన్నారు. మరొక రకంగా చెప్పాలంటే ఆ రోజున షర్మిల నేను జగనన్న వదిలిన బాణం అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ జగనన్న వదిలిన బాణంగా పరిగణిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అమరావతిని మద్దతు ఇచ్చే వాళ్ళంతా కలిసి మనం ఓట్లు వేయాలని అంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరితో కలవరు. బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే తెలంగాణలో వాళ్ళు ఎంఐఎం పార్టీతో పొత్తు లేదంటారు, మాకు వాళ్ళకి మిత్రులం అంటారు, మాకు అవగాహన ఉందంటారు. ఇద్దరు పోటీ పెడతారు. ఎంఐఎం బలంగా ఉన్న సీట్లలో డమ్మీలను పెడతారు బీఆర్ఎస్ పార్టీలు. అదేవిధంగా జనసేన పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని జనసేన తెలుగుదేశం పార్టీకే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. ఇది జగన్మోహన్ రెడ్డిని మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రి చేయటానికి ఉపయోగపడుతుంది. 3 రాష్ట్రాల్లో కనీస ఓట్లు, కనీస ఎమ్మెల్యేలు రావాలి. జాతీయ హోదా పొందడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో అధికారంలోకి రాదు, రాబోదుగాక. కానీ ఓట్లు చీల్చడం ద్వారా ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకున్న ఆర్థిక వనరులు, పరిచయాలు, కులబలం 10% వరకు ఓట్లను పొందే అవకాశం, ఎక్కడ పోటీ చేసినా 10% ఓట్లు పొందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎక్కడేస్తారు? మరి తెలుగు తల్లిని నిలువుగా తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడానికి కారకుడైన కేసీఆర్ని ఎవరు ఆదరిస్తారు, ఎందుకు ఆదరిస్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవటానికి కారకుడే కేసీఆర్. ఆనాడు ఆంధ్ర వాళ్ళని తిట్టిపోశాడు. ఆయనకి ఎవరు ఓట్లు వేస్తారంటే రాజకీయంగా కొంతమందికి కేసీఆర్ అంటే అభిమానం, ఇంకోటి కుల అభిమానం. పార్టీ కంటే కులం ఎక్కువ. ఈరోజు భారతదేశంలో ముందు కులం, తదుపరి పార్టీ. ముందు కులవాణి గురించి చూస్తాడు, కులవాణిని మద్దతు ఇస్తాడు, తర్వాత రాజకీయ పార్టీ గురించి మాట్లాడతారు. కేసీఆర్ అగ్రకుల వాళ్ళ వెలమ అగ్రకులానికి చెందిన వెలమకి చెందినవాడు. అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యుడు సీనియర్ మేకా ప్రతాప్ అప్పారావు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే కానీ ఇవ్వలా, అసంతృప్తి ఉన్నాడు. ఇక ఇంతేనా నా జీవితం, ఎన్నిసార్లు ఉన్నా నేను బతికున్నంతకాలం కేవలం శాసనసభ్యుడినేనా, ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వరా అని ఆయన విషాద గీతాలు పాడుకుంటూ ఉన్నాడు. మంత్రిగా ఆశించాడు. మేకా ప్రతాప్ అప్పారావు వెలమ సామాజిక వర్గం, కేసీఆర్ సామాజిక వర్గం. అంతేకాకుండా మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించిన అగ్రకుల వెలమ సామాజిక వర్గం. విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ ఈరోజు ఏలూరు పార్లమెంటు ఎంపీగా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. కనుక వాళ్ళకు కూడా వెలమ అగ్రకులాల వెలమలు కొద్దిమంది ఉన్నారు. అయినా కూడా ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. అది కాదు వీళ్ళ బలం. వీళ్ళ బలం బీఆర్ఎస్ బలం కొప్పు వెలమ సామాజిక వర్గం. కొప్పు వెలమలు వాస్తవానికి బీసీలు, కానీ ఈ మధ్య కాలంలో కొప్పు వెలమలు మేము వాళ్ళు ఒకటేనండి, వెలమలే, మేము అంతా వెలమలే
అని చెప్పి వాళ్ళు కొప్పు అని తీసేసి వెలమ అని పెట్టుకుని కొన్ని నియోజకవర్గాల్లో వెలంపేటలే ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న కైకలూరు నియోజకవర్గంలో ఒక వెలంపేట ఉంది. ఆ వెలంపేట ఎటు చెబితే అట్టే రాజకీయంగా ఆ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో అక్కడుండే డివిజన్లలో 3 డివిజన్లు పూర్తిగా వెలమలే ఉన్నారు, కొప్పు వెలమలు ఉన్నారు. కొప్పు వెలమలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఉన్నారు. వాళ్ళు బలమైన సామాజిక వర్గం. అచ్చెన్నాయుడు, కీర్తిశేషులు ఎర్రమనాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా కొప్పు వెలమ సామాజిక వర్గానికి చెందినవారే. కనుక కేసీఆర్ మేము ఒకటే, మేము ఒకటే, మనమంతా బంధువులం అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే వెలమ, కొప్పు వెలమ సామాజిక వర్గం వాళ్ళు బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులైతే అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశం. నష్టపడేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీని వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎవరంటే కొప్పు వెలమలు. అయ్యన్న పాత్రుడు ఉన్నాడు. అయ్యన్న పాత్రుడు కూడా కొప్పు వెలమ సామాజిక వర్గానికి చెందినవాడే. కనుక కొప్పు వెలమ సామాజిక వర్గ ఓట్లు చీల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం, బీఆర్ఎస్కి కలిసి వస్తుంది. బీఆర్ఎస్కి కలిసి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవటం ఖాయం. చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి సఖ్యత కుదరదు గాక. వాళ్ళిద్దరూ బతికుండగా ఒకరు దగ్గర కారు. ఎందుకంటే 2018లో కేసీఆర్ని లేకుండా చేయాలి, ఆ పార్టీని ఖతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టి మహాకూటమి ఏర్పరిచి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో వైరుధ్యాన్ని పెంచుకున్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు అనవసరంగా 2018లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పతనం అవడానికి కారకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 3 ఆంధ్ర పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన పార్టీ, ఒకటి వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ. ఈ 3 పార్టీలకి దేనికి డిపాజిట్ రాదు, ప్రజలు ఆదరించరు, ఓట్లు వేయరు, ఒక్క సీట్లో కూడా గెలిచే అవకాశం ఉండదు. ఆంధ్ర పార్టీలు ఆంధ్రాలో రాజకీయం చేయండి కానీ ఇక్కడికి వచ్చి మీరు తెలంగాణలో ఏంటని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న తరుణంలో మనం బీఆర్ఎస్ పార్టీలో 3 నిబద్ధత కలిగిన ప్రజాసేవలో నిమగ్నమైన అధికారులు వస్తున్నారు. వాళ్ళకున్న పరిచయాలను బట్టి వివిధ నియోజకవర్గాల్లో రావెల కిషోర్ బాబు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అనేక మంది నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను తనకున్న పరిచయాలతో భారతీయ జనతా పార్టీలో చేర్చాడు. ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణ ఆయన పదవీ కాలం పూర్తయిందో ఆ తరువాత ఎవరైతే రావెల కిషోర్ బాబు చేర్పించాడో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి దూరమయ్యారు. ఏది ఏమైనా అక్కడుండే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన చక్రం తిప్పుతున్నాడు. ఆయన సలహా సంప్రదింపుల మేరకు చక్కగా వ్యూహం రచించాడు. అయితే జనసేన పార్టీ మీద ఏమైనా ప్రభావం పడుతుందా అంటే తోట చంద్రశేఖరు, చింతల పార్థసారథి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఓట్లు చీలవు. కనుక తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే 2024లో అధికారంలోకి వస్తారు. విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ గెలిచేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుణ్యమే. అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చి ప్రచారం చేసి కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించి గెలుపుకి ఓటమికి మధ్యలో 1% ఓట్లే, 10 లక్షల ఓట్లే. రేపు 24లో జరిగే ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో 1% ఓట్ల మధ్యలోనే ప్రభుత్వాలు తారుమారవుతాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే వాళ్ళు విజయం సాధిస్తారు, కలిసి ఉంటే గెలుస్తారు. విడివిడిగా పోటీ చేస్తే 2019లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అవే ఫలితాలు తప్పకుండా పునరావృతమవుతాయి అని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికైనా
జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా వాళ్ళ అవగాహనతో కొంతమంది నాయకులు త్యాగం చేసి వాళ్ళ సీట్లను ఇద్దరు కలిసి కూర్చుని వాళ్ళిద్దరూ అవగాహనతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. అమరావతి ఎజెండాగా అమరావతి రాజధానిని ప్రకటించుకుంటూ అవినీతిని అలాగే ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా వాళ్ళిద్దరూ కలవాలి. వాళ్ళిద్దరూ కలిశారు అనధికారికంగా, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జనసేన పార్టీ నాయకులు శ్రేణులు వీర మహిళలు కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొంతకాలము భాగస్వామ్యము ముఖ్యమంత్రి పదవి ఇమ్మంటున్నారు. కనుక చెరొక 2.5 సంవత్సరాలు లేదు, చంద్రబాబు నాయుడికి 3 ఏళ్ళు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ళు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పొత్తుంది, మేము ఆయనకు కూడా ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తాం, ఇద్దరం కొంతకాలం పంచుకుంటామని ప్రకటిస్తే గెలుపుకేమీ ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తులో ఉంటారా లేదనేది నవంబర్ 2023లో తేలుస్తారు. భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వస్తే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే 10 ఎమ్మెల్యే సీట్లు 6 లోక్సభ సీట్లు బీజేపీకి వస్తాయి. లేదు, కలవలేదు, ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలవటం ద్వారా బీజేపీకి లాభం. బీజేపీలో 6 లోక్సభ, 10 మంది ఎమ్మెల్యేలు, 2 రాష్ట్ర మంత్రులు, కేంద్రంలో ఒక కేంద్ర మంత్రి ఉండటం ద్వారా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీలు, 1 మంత్రి కేంద్ర మంత్రి ఉండటం వల్ల 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కనుక జీరో కట్టి డిపాజిట్ లేని పార్టీ 2029లో కూడా అడ్రస్ ఉండదు. కనుక వాళ్ళు భారతీయ జనతా పార్టీ 2014లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిస్తే విజయం తథ్యం. అదే విజయాన్ని మళ్ళీ సాధిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సిపిఐ, సిపిఎం అలాగే ఏనుగు పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటాయి. ఇంకో పార్టీ కూడా కలుస్తుంది. లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ ఆయన విజయవాడ సీట్ ఇస్తే పొత్తులో భాగంగా విజయవాడ లోక్సభ సీట్లో 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. కనుక బీజేపీ కలిస్తే 3 పార్టీల మహాకూటమి. బీజేపీ కలవకపోతే అప్పుడు 6 పార్టీలు అవుతాయి. జనసేన తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, లోక్సత్తాకు కనపడని ఓట్లున్నాయి. మేధావుల్లో, విజ్ఞుల్లో, విద్యాధికుల్లో ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలో జయప్రకాష్ నారాయణ చేసిన సేవలు ఇప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. కనుక బీజేపీ ముందుకొస్తే 3 పార్టీల కూటమి, బీజేపీ రాకపోతే 6 పార్టీల మహాకూటమి ముందు జగన్మోహన్ రెడ్డి గెలవటం అసంభవం. కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వ్యూహరచన చేయకపోతే కొంప ముంచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కనుక ఇప్పటికైనా కలిసిమెలిసి అహంభావాలు తగ్గించుకుని సీట్ల పంపకములో న్యాయంగా ఎక్కడైతే బలమైన నాయకులు ఉన్నారో జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపులో చక్కటి అవగాహనతో ముందుకు వెళితే 2024లో రాబోయేది తెలుగుదేశం జనసేన మహాకూటమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకుంటుంది, 10% వరకు ఓట్లను చీల్చుతుంది. బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చేది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావటానికి. ఇప్పుడు అందరి మాట జగనన్న వదిలిన బాణమే బీఆర్ఎస్ పార్టీ. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆర్థిక వనరులు, మానవ వనరులు, తన ప్రభుత్వం నుండి మంత్రుల యొక్క మద్దతు, అలాగే హైదరాబాదులో నివసించే ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డికి గెలుపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆనాడు మద్దతు ఇవ్వబట్టే
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే ప్రక్రియ చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.